తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో జరిగిందని చెప్పొచ్చు. సో రైట్ నౌ మనం వచ్చేసాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ అబౌట్ 14 years ఉంటుందండి. మీరు ఒక్కలేనా ఇంకెవరైనా? మా భార్య ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. చనిపోయింది ఆమె. మీ అబ్బాయి ఇప్పటికి ఈస్ నాట్ సెటిల్డ్ ప్రాపర్లీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా కొడుకులు చూడలేదండి. నా కూతురు తీసుకొచ్చి సార్ దగ్గర పెట్టి నా కొడుకుల కంటే అక్కడి ఇంటిగా చూసుకుంటారండి. నా కొడుకులు కూడా చూడలేదండి. ఓకే, అంత బంగారం. రాగానే ఎలా ఉన్నది, మంచిగా ఉన్నారా, తిన్నారా, ఉన్నారా, అలా కొడుకులు కూడా అడగరమ్మ, అంత మంచిగా చూసుకుంటారు. ఈ గృహం గురించి చూస్తున్నారండి. అదే దాని గురించి చూస్తున్నారండి. ఏం చేస్తాడో దేవుడు. మీరు ఎందుకు ఫౌండేషన్ లో ఉంటున్నారు? ఆమె చూడక ఇల్లు కట్టించి అన్ని చేస్తే 2 ఏళ్ళు ఉంచుకుంటలేదు ఇప్పుడు. మీ పేరమ్మా? పేరు పి శిరోమణి. మాకేందంటే ఇక్కడ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఖాళీ చేయమంటారు మేడం. మస్తు దుఃఖం వస్తుంది సార్ మేడం. నాకు ఎట్లా దొరుకుతుందో ఏమో. దాతలు ఎంతో మంది పైకి తీసుకుపోవాలని మా సార్కు మరి అదొకటే మేము కోరేది. ఎంతో మంది మహానుభావులు ముంగడికి రావాలి కోరుకుంటున్నాం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఎమోషనల్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా కొంతమంది పెద్దవాళ్ళకి అన్నదానం చేస్తూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ని, ఆ ఫౌండేషన్ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు చిరంజీవి గారు కొంతమందితో టైం స్పెండ్ చేశారు. వాళ్ళతో భోజనం చేసి, సో ఫౌండేషన్ గురించి తెలుసుకుంటూ ఫౌండేషన్కి హెల్ప్ చేసే దిశగా అయితే రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో జరిగిందని చెప్పొచ్చు. సో రైట్ నౌ మనం వచ్చేసాం వనస్థలీపురంలో ఉన్నటువంటి రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చేసానండి. ఈ ఫౌండేషన్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్ది శంకర్ అయితే ఫస్ట్ కలిసేద్దాం. సో రైట్ నో ఇక్కడే ఉన్నారు శంకర్ గారు, మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ వస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాము. నిజంగా మేము ఏం చేస్తున్నాము, ఏం మర్చిపోయాము. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ని చూసేవాళ్ళు కూడా లేరు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా వీడియోస్ చేయిస్తూ ఎంతోమందికి చేరువవుతున్నారు, ఎంతోమంది ఆదరిస్తున్నారు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచే పిలుపు వచ్చింది. సో ఈ 14 ఏళ్ల మీ కష్టానికి నిజంగా ఈ రోజు గుర్తింపు వచ్చినట్లు అనిపిస్తుంది. ఏం చెప్తారు శంకర్ గారు? ముందుగా మేము చేసే సేవా కార్యక్రమాలు చూసి సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. సో మీరు ముందుకొచ్చి మా పెద్దవాళ్ళు అందరి వీడియో తీస్తామని చెప్పగానే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, సో నేను చూస్తూనే ఉంటాను రెగ్యులర్గా సుమన్ టీవీలో ఏ కార్యక్రమం సోషల్ వైజ్ కార్యక్రమం చేసినా కూడా సో దాతలు ముందుకొచ్చి ఆ సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తారు. అది నేను చూస్తూనే ఉన్నాను. రెగ్యులర్గా మీ ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీరు ఇట్లానే సేవా కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాంటి మాలాంటి సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తే కూడా మాకు కూడా ఒక సపోర్ట్ అవుతుంది. సో మేము కూడా కొంతమందినే కాకుండా ఇంకెంతో మందికి సో సేవ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాము. సో మేము ఎవ్రీ 4 years ఒక యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నాము. 5గురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 50+ అయిపోయారు. అలాగే ఎవ్రీ సండే కూడా మేము రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గాంధీ కానీ ఉస్మానియా నీలోఫర్ బసవతారకం దగ్గర 300 మందికి అన్నదానం రెగ్యులర్గా మా సొంత డబ్బులతోటి చేస్తాము. సో ఎవరైనా దాతల ముందుకు వచ్చి మేము కూడా మీ కార్యక్రమంలో యాడ్ అవుతామంటే మేము సపోర్ట్ తీసుకుంటాము. అంతేగాని మేము సోషల్ మీడియాలో పెట్టి కానీ మేము చేసే కార్యక్రమము ఎప్పుడైనా కూడా మేము బ్యానర్ కూడా వాడమండి.
రెగ్యులర్గా మేము బ్యానర్ ఓన్లీ టీషర్ట్స్ వేసుకొని వెళ్తాము. గాంధీ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇట్లాంటి హాస్పిటల్ దగ్గర పెడతాము. సో అక్కడ పెట్టి ఎవరైతే నీడి విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసము 300 పీపుల్స్ ఉంటారు, వాళ్ళ కోసం పెట్టి మా చేతులతో మేము వడ్డించి, మా వాలంటీర్స్ కూడా కొంతమంది స్వచ్ఛందంగా వస్తారు. బసవతారకం హాస్పిటల్ నుంచి కొంతమంది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, అక్కడ స్వచ్ఛందంగా చేసి మేము సో ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడి నుంచి వస్తాం మేడం. ఓకే సార్, రీసెంట్ గా చిరంజీవి గారి నుంచి పిలుపు వచ్చింది, ఫస్ట్ చెప్పండి. ఎంత మేము అది ఆనందానికి అవధులు లేవండి. అసలు ఒక పెద్ద వ్యక్తి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు అంటే జనరల్గా ఆయన స్థాయికి బిజీ షెడ్యూల్లో ఒకవైపు సేవా కార్యక్రమాలు ప్లస్ ఇంకోవైపు సినిమాల్లో సో చేస్తున్న వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి మా పెద్దవాళ్ళ సమక్షంలో రామ్ చరణ్ గారిని బర్త్డే చేసుకోవడం మేము అసలు ఊహించలేదు మేడం. ఇప్పటికీ కూడా అసలు అది కలలాగానే ఉంది. అసలు చిరంజీవి గారు మాతో మాట్లాడారు అనేది కలలాగానే ఉంది. అసలు మా వాళ్ళు అయితే రోజుకు ఒకసారి గుర్తు చేసుకుంటాము ఆ మెమరబుల్ మూమెంట్స్ అనేది. ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటాము, ఏదైనా బర్త్డే చేసుకున్నప్పుడు కూడా ఆ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే సో ఎవరు లేని వాళ్ళు, నిరాదరణ కరువైన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా బర్త్డే కానీ అకేషన్స్ కానీ ఇక్కడికి వచ్చి చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ టైంలో ఏంటంటే అరే మర్చిపోతారు, వాళ్ళ ఉన్న విషయాలు కూడా మర్చిపోయి కూడా సో ఇక్కడ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండవు. కొడుకులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎవరు లేని వాళ్ళు మ్యాక్సిమం సో 30+ వరకు ఉన్నారు. సో మనకేంటంటే ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా సరిపోవట్లేదు. సో సరిపోక మనకు డిసెంబర్లో ఖాళీ చేయాలని చెప్పారు. సో మళ్ళీ మేము వేరే కొత్త గూడు వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరకు సైదాబాద్లో ఒక ప్లేస్లో రేకుల షెడ్లో ఉన్నాము, దాని నుంచి ఇప్పుడు వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ప్లస్ 30 మెంబర్స్ తోటి ఇక్కడ ఉంటాము. ఇక్కడ కూడా ఖాళీ చేసే పరిస్థితి ఉంది, డిసెంబర్ వరకు టైం ఉంది. అది ఎక్కడికి వెళ్ళాలనేది కొంచెం సో ఆ టెన్షన్లో ఉన్నాము. చిరంజీవి గారు ముందుకు వచ్చి మేము ఏదైతే ల్యాండ్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ల్యాండ్కి కూడా సార్ మీరు ఇచ్చిన అమౌంట్ మేము దానికే వాడతాము అని చెప్పాము. సో సార్ కూడా మీరు చేసే సేవా కార్యక్రమం నేను కూడా ముందుండి మీరు ప్రతి యాక్టివిటీకి నేను కూడా ముందుండి నడిపిస్తానని ఒక హామీ ఇచ్చారు. సో చాలా సంతోషం అనిపించింది మేడం. మీరు 5గురితో స్టార్ట్ చేసిన మీ ఫౌండేషన్ ఇప్పుడు 50+ దాకా అయింది. 14 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. సో చిరంజీవి గారు ఒక అడుగు ముందుకేశారు. ఆయన వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చాము. సో ఇంకా మున్ముందు ఇంకా మంచి జరుగుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కేవలం సుమన్ టీవీలో ఎన్నో హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో మా సుమన్ టీవీ అధినేత సుమన్ గారు కూడా ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేస్తూ ఈరోజు డిజిటల్ మీడియాలోని నెంబర్ 1 స్థానానికి ఎదిగారు. సుమన్ టీవీలో వీడియో చేస్తే రీచ్ అవుతుంది, సుమన్ టీవీ వాళ్ళు వచ్చి వీడియో చేస్తే హెల్ప్ అవుతుందన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చారు. సో అదే దిశగానే ఎంతో మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు సుమన్ టీవీ మీ దాకా వచ్చింది. ఈ వీడియో ఎస్పెషల్లీ మీకు ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ సహాయపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మరి లోపలికి వెళ్ళిపోదామా? రండి. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంటారు. ఈయన చూస్తుంటే, ఈయన మాటలు వింటుంటే మనం ఎక్కడున్నాం, ఏం చేసాం, ఏం మిస్ అవుతున్నాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎంత సంపాదించినా కూడా. అండ్ ఫస్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఏంటి మీ పేరేంటి? నా పేరు సుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఎక్కడ అసలు మీరు ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది? పుట్టడం తెనాలి, చదువుకోవటం విజయవాడ, తర్వాత కాలేజీ మద్రాసు, అక్కడ క్యారియర్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఉద్యోగ రీత్యా కాకినాడ, వైజాగ్ చేశాను. ఓకే, ఐ టుక్ VRS 13 years సర్వీస్ ఉండగానే VRS తీసుకున్నాను. ఓకే, అదే కంపెనీ పాలసీ వల్ల నాకు నచ్చగా తీసుకున్నాను. సో అప్పటి నుంచి చిన్న చిన్న జాబులు చేశాను. ఆ తర్వాత అబ్బాయి కూడా సరిగా సెటిల్ అవ్వలేదు, సో వాడికి భారంగా అయింది. కానీ మేము ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాము. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ about 14 years ఉంటుందండి. 14 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. మీరు ఒక్కలేనా ఇంకెవరైనా? భార్య, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. చనిపోయింది ఆమె అయ్యో, లాస్ట్ బిఫోర్ ఇయర్. మీ అబ్బాయి ఇప్పటికీ ఈజ్ నాట్ సెటిల్డ్ ప్రాపర్లీ. వాడు సరిగా అన్సర్టన్గా ఉన్నాడు. కొన్ని రోజులు చేస్తాడు, కొన్ని రోజులు జాబ్ చేయడు. వాడికి భారంగా ఉంటుంది. కానీ నేను విడిగానే ఉంటున్నాను. మేము బాగానే ఉంది, వీఆర్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. మీరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతుంటే ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారో తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నిజంగా అయితే
థ్యాంక్ యూ. చాలా చాలా ఇష్టపడుతున్నాను. నేను చాలా ఇప్పుడు ఇక్కడ లోపలికి రాగానే ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టాను, చూసారా? మీ పేరు తెలియపోయినా అదే నాకు సంతోషపడింది అంతా శంకర్ గారు ఇది. శంకర్ గారు సపోర్ట్ చేస్తున్నా ఆ, ఇంతమంది కొంతమంది మాట్లాడలేని వాళ్ళ వాయిస్ కూడా మీ వాయిస్ ద్వారా బయటకు వస్తుంది. మేము గేమ్ చేంజర్లో యాక్ట్ చేసాము, మాకు మా స్తోమత ఇది అని మీరు చెప్పిన వీడియో కావచ్చు, విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు విష్ చేస్తున్నట్టుగా మీరు పోస్ట్ చేసిన వీడియో కావచ్చు. సో ఇన్ని మాటలు నేను చెప్తున్నానంటే మీరు మాట్లాడిన మాటలే కదా. కరెక్టే. మరి మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లోనే చూసాను. థ్యాంక్ యూ. అది ఏమో అది ఎట్లా వస్తుందో నాకైతే నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అదేమీ లేదు. అట్లా ఏదో నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ఏదో నోటికి వచ్చింది అది మాట్లాడుతుంటా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ 80 years now. ఓకే, 80+ అనుకోండి. 80+. 80+, 8.3 3 months అయింది అంటుంది. మీరు చాలా బాగున్నారు ఇప్పుడే, ఆ రోజుల్లో ఇంకా బాగుంటారు అయితే. ఉండొచ్చు. ఓకే, సరే, రీసెంట్ గా చిరంజీవి గారిని కలిశారు కదా, ఆయన చేతులతో స్వయంగా వడ్డించారు, పూర్ణాలు పెట్టారు. ఎట్లా అనిపించింది ఆ రోజు కలిసినప్పుడు చిరంజీవి గారిని? చాలా సంతోషంగా అనిపించింది అండి. అండ్ ఐ నో దట్ ఈస్ మై ఫేస్ వాల్యూ. He also liked me that day. Who is Ram Charan. ఒక సీన్లో నేను ఐ హ్యాపెన్ టు బి దేర్. ఆమె మాట్లాడలేకపోతుంది తెలుగు హీరోయిన్. 2-3 టేకులు అయిపోయినాయి. ఆయన శంకర్ గారు కోపంగా ఉన్నారు, డైరెక్టర్ గారు. ఈయన నాకు అసహనంగా ఉంది, నేను చాలా చిరాకు పడుతున్నట్టు అనిపిస్తుంటే ఆయన అంటారు రావుచారు. తర్వాత 2-3 సార్లు కూడా నన్ను చూసి వెళ్తూ నన్ను చూసి పలకరింపుగా, అంటే మాట్లాడలేదని కూడా పలకరింపుగా నవ్వి వెళ్ళిపోతుంది. సో మరి మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది, పెద్ద వస్తుంది, మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి రామ్ చరణ్ గారికి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ రామ్ చరణ్. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. మీ ఈ సినిమా తప్పక సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇచ్చటి వృద్ధులందరము మీ వృద్ధిని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ చాలా మంది ఉన్నారండి, ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ డిస్ట్రిక్ట్ మేడం. మెదక్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దాదాపు 6 months అయిపోయింది మేడం. 6 months అవుతుంది. ఎలా చూసుకుంటున్నారు శంకర్ గారు? బాగా చూసుకుంటారు మేడం, బాగా చూసుకుంటారు. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ ఒక ఫౌండేషన్ ఉందని చెప్పి? ఎట్లా తెలిసింది? దాంట్లో ఫోన్లో అన్ని వస్తున్నాయి కదా మేడం. కొడుకు MBA చేసిండు, వాడు బిజినెస్ చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చారా? అదేంటి, మీరు మరి కొడుకు MBA చేసినప్పుడు మంచి జాబ్ ఉంటుంది కదా? ఉంది, నాకు కూడా పెన్షన్ వస్తుంది కదా మేడం. అయితే మా మిస్సెస్ చనిపోయింది, నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది మేడం. ఆమె కనబడ్డట్టు అనిపించింది. కొన్ని రోజులు నేను ఎక్కడైనా విశ్రాంతి గృహంకి పోతారా, నేను ఎక్కడైనా వదిలిపెట్టమని అంటే దాంట్లో ఏమిటో చూసిండు. వాని భార్య, వానికి పెళ్ళి అయింది, వానికి ఒక కూతురు, 5 సంవత్సరాల కూతురు ఉంది. వానికి 4 ఆడబిడ్డలు ఉంటే అందరు పెళ్ళిళ్ళు చేసిన, కొడుకు పెళ్ళి అయింది, అందరు పిల్లలు అయ్యారు. ఎవరు సంసారం వాళ్ళకి మంచిగా సెటిల్మెంట్ అయింది. ఇంకా నాకు ఎవరి దగ్గర ఉండబుద్ధి కాలేదు మేడం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 పిల్లలు. 4 కూతుళ్ళు, ఒక్కొక్క కొడుకు. అయినా ఫౌండేషన్ లో ఎందుకు ఉంటున్నారు మీరు? నాకు అక్కడ మంచిగా అనిపించలేదు మేడం, వాళ్ళకి భారం కావద్దు, నేను ఎక్కడైనా ఉండాలనుకున్నా. అని ఇక్కడ విశ్రాంతి గృహం బాగుందని చెప్పేసి తెలిసింది, ఇక్కడికి వచ్చేసినాం మేడం. ఇలాగానికి నేనే వానికి రిక్వెస్ట్ చేసిన, నేను ఎక్కడన్నా విశ్రాంతి గృహం కొన్ని రోజులు ఉంచితే నా మనసు తాత్పర్యమైన తర్వాత నేను చూద్దాం కానీ అని చెప్పేసి వానికి నేను రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చి ఇక్కడ శంకర్ గారి దగ్గర వదిలిపెట్టిపోయాను మేడం. ఎట్లా ఉందండి ఇక్కడ ఫుడ్ వండడం అంతా? ఎట్లా బాగుంది. ఇంటి ఎట్లుంటుండో అంతకంటే బాగుంది మేడం. అక్కడ ఇంకా అడిగి తీసుకున్నా కానీ ఇక్కడ అడగకుండానే వస్తుంటుంది. మంచి సమయానికి పొద్దున సమయానికి ఛాయ్, సమయానికి భోజనం, సమయానికి టిఫిన్, అన్ని రకాల బాగుంది మేడం. ఎస్. సో లోపలికి వెళ్దామా? హాయ్. ఏం పేరు మీ పేరు? నా పేరు ముత్తారమ్మ. ముత్యాలమ్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఖైరతాబాద్. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేనంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలైంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా కొడుకులు చూడలేదండి, నా కూతురు తీసుకొచ్చి సార్ దగ్గర పెట్టి, నా కొడుకుల కంటే అక్లించిగా చూసుకుంటారండి. ఓకే, నా కొడుకులు కూడా చూడలేదండి. ఓకే, అంత బంగారం. టీవీ కూడా పెట్టారు కదా, చూస్తున్నారు? సీరియల్ చూస్తున్నారు. ఏ సీరియల్ చూస్తున్నారు? సీరియల్ చూస్తామండి. సీరియల్ చూస్తారు, సినిమాలు కూడా చూస్తారా? ఓకే. సో ఎవరు సినిమాలు చూస్తారు? చెప్పుకుంటాం. వస్తాయి చూస్తారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? బాగా మంచిగా పెడుతున్నారా? మంచిగానే పెడతారు.
సర్ది పుల్ది పెట్టరండి. సర్ది ఫుడ్ పెట్టరు, ఫ్రెష్. చేస్తాను పొద్దున్న సాయంకాలం అని. మాకేమి వాసన ఇవి వచ్చినాయి పెట్టరు. ఓకే, అంతా ఫ్రెష్. అంతా ఫ్రెష్. ఓకే, సూపర్. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ ఉండడం? ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది. ఇక్కడే బాగుందా? వెళ్ళబుద్ధి అవుతుంది. సార్ వెళ్ళిపోమ్మని గెంటేసినా కానీ వెళ్ళవా. గెంటేసినా కానీ. ఓకే, ఆయన గెంటేరులే. 14 ఏళ్ళ నుంచి ఉన్నారంట కదా మీరు? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బాగానే ఉందండి. మాకు ఒంట్లో బాగోపోతే కొన్ని మందులు అవి ఇస్తారండి. మందులు కూడా ఇస్తారు? మందులండి. రాగానే ఎలా ఉన్నది, మంచిగా ఉన్నారా, తిన్నారా, ఉన్నారా, అలా కొడుకులు కూడా అడగరమ్మ, అంత మంచిగా చూసుకుంటారు. మరి చిరంజీవి గారిని డైరెక్ట్ గా చూసారు కదా? చూసాము. మరి ఎంత సంతోషంగా అనిపించింది? చాలా మంచి అనిపించింది. ఎప్పుడు చూస్తాము. మా సార్ చేయించాడండి ఇక్కడ తీసుకెళ్ళండి. ఓకే, సరే. ఇక్కడ చాలా మంది కుటుంబాలు లేకుండా పిల్లలకి దూరంగా వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు కదా. ఆయన 14 ఏళ్ళ నుంచి అందరికీ హెల్ప్ చేయాలని చూస్తున్నారు కదా శంకర్ గారు. ఇంకా మీరు హ్యాపీగా ఉండాలంటే ఇంకొంతమంది వీడియో చూస్తే హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఏం చెప్తారో చెప్పండి. మా సుమన్ టీవీలో అదే కోరుకుంటున్నావా? చెప్పండి, ఏం చెప్తారు? దాని గురించి మా సారు ఖాళీ చేయమని బాధపడుతున్నాడు. ఆయన బాధ చూడపడుతున్నాడు. అదే ఆయన బాగుంటేనే కదండి మాకు. మా సార్ బాగుంటే మాకండి. అదే ఇగో ఈ గృహం గురించి చూస్తున్నారండి ఆయన. అదే దాని గురించి చూస్తున్నాడండి. ఏం చేస్తాడో నేను. సరే, మేము కూడా వచ్చాం కదా వీడియో చేద్దామని. మా వల్ల కూడా చెయ్యాలమ్మా. మీ వాళ్ళు కాదు, మీరు కూడా చెయ్యాలి. మేము కూడా చేస్తాం. చెయ్యాలి. షూర్, చెయ్యాలి. చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలమ్మా. ఓకే, డన్. మీ పేరమ్మా? సుశీల, పైర్ల సుశీల. సుశీల గారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు అవుతుంది. 2 years అవుతుంది. ఓకే, ఇక్కడ ఫౌండేషన్ ఉందని ఎలా తెలుసమ్మా మీకు? మా చిన్న ఆయన బిడ్డ తీసుకొచ్చి ఉంచు సార్ తెలుసట, తీసుకొచ్చి ఉంచి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు ఉంటే చనిపోయాడు. మాకు మనవాడు కోడలు ఉన్నారు. బాబు చనిపోయాడు. మీరు ఎందుకు ఫౌండేషన్ లో ఉంటున్నారు? ఆమె చూసుకొని ఇల్లు కట్టించి అన్ని చేసి 2 ఏళ్ళు ఉంచుకుంటలేదు ఇప్పుడు. ఇక మా చెల్లి తను ఒక ఏడాది ఉన్నా ఇక ఏడుకెళ్ళి ఈడ మా చిన్న ఆయన బిడ్డ చూస్తుంది, ఉంచింది. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోల్లో ఉంటున్నారు కదా, రీసెంట్ గా ఒక వీడియో చూసి US లో మీకు తెలిసిన చుట్టాలు వచ్చి కలిసి వెళ్ళారంట, నిజమేనా? మా తమ్ముడు, మా చిన్న ఆయన కొడుకు, వాళ్ళ బిడ్డలు అక్కడ ఉన్నారు. చెప్పిండంట అత్తమ్మాడు ఉంది అనగానే తెల్లారి వచ్చి ఇడికి 2 సార్లు వచ్చిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నాడు అలా నాన్న అంటే అలా చూసింది, చెప్పిందట. పిల్లలు చెప్పారు. చెప్పగానే వచ్చి చూసిపోయింది మా తమ్ముడు, మా చిన్న ఆయన కొడుకు. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని మేము వచ్చాము సుమన్ టీవీ నుంచి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండండి. చేయాలి, మరి హెల్ప్ చేయాలి. తప్పకుండా చేయాలి. తప్పకుండా. పాపం మా సార్కి ఎంత కష్టం, అంతమందిని చూసుకోవాలంటే ఎంత బాధ అవుతుంది పాపం. ఒక దేవునిలాగా ఎవరు చూస్తారు ఇవాళ రేపు? చాలా దేవుడు ఎంత మంచిగా చూస్తాడు, ఏదానికి లోటు లేకుండా. మాకు ఎవరు పిల్లలు ఉండే ఏం లాభం, వాళ్ళకి పెట్టి చేస్తే ఇవ్వాలి, చూస్తుర్రా. తప్పకుండా. సో శంకర్ గారి కోసం వచ్చాం మేము కూడా. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఉంటాం మేము, కానీ మేము అందరు హెల్ప్ చేయాలి మరి సార్. తప్పకుండా తప్పకుండా. మీ పేరమ్మా? పేరు పి శిరోమణి. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? నేను 9-10 ఏళ్ళ ఉంటున్నా మేడం. 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు అంటే ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక పిల్లగాడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన సంది అయితే నేను మంచిగానే ఉన్నాను. మరి 10 ఏళ్ళ సంది సర్వైవ్ చేస్తున్నాడు సారు. మాకేంటంటే ఇక్కడ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఓనర్ వాళ్ళు ఖాళీ చేయమంటారు మేడం. ఎక్కడ తీసుకుపోతాడేమో ఇల్లు ఖాళీ అంటే ఆ పెట్టిన చేతులు చాలా. ఇంటికి కూడా రెస్పాన్స్ 7 పిల్లలకు కానీ ఎక్కడ పోయినా మాకు తిన్నారా, ఉన్నారా, ఎట్లున్నారా అని మాట్లాడతాడు. మా కన్న కొడుకు కంటే ఎక్కువ మా సారు. ఆయనకు 100 సంవత్సరాలు. ఒక వారం ఉస్మానియా, గాంధీ, బస్వతార, నీలంఫర్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. 5-6 మందికి వంటలు చేసి పెడతాడు.
అన్నీ చేస్తాడు. కానీ ఇప్పుడు ఖాళీ చేయమంటే బాధ అవుతుంది, మస్తు దుఃఖం వస్తుంది సార్ మేడం. నాకు ఇంట్లో కూడా ఇంత బాధ అనిపించలేదు, కానీ అంత దేవుడు ఇచ్చిన కొడుకు అని ఎంత బాధ అవుతుంది. ఎక్కడ తీసుకుపోతాడో పెట్టిన చేతులు బాగా సొంత సొల్యూషన్ కావాలని కాపాడుతా చాలా బాధపడుతున్నాడు. మా గురించి పిల్లలకంటే చంటి పిల్లలు వాళ్ళేమో తండ్రి మేము పిల్లల లెక్క అనుకొని చూస్తున్నాము. కానీ ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని ఆ దేవుని మేము మరీ కోరుకుంటున్నాము. ఎవరైతే ఈ లోకం ప్రపంచంలో కూడా ఇటువంటి మనిషి మాకు దొరకడు. కానీ మేము కూడా అనుభవించడం, ఇంత వయసు అయింది, కొడుకులతోని పొందలేనిది ఇక్కడ పొందినాం సార్. పోవాలంటే కూడా పోబుద్ధి అవుతలేదు. ఇప్పుడు మా పోయినా కానీ మనసు చెప్తా ఉంటాను నేను. మా సార్ ఇట్లా పెడతాడు, రాత్రి ఇంత మిగిలిన పడేసేయమంటాడు. తినొచ్చుగా సార్ అని అంటే కూడా వద్దమ్మా తిని పడేసేయండ్రు మీరు అని నేను ఏదన్నా పడతాను. అంతా మంచిగా చూసుకుంటున్నాను సార్. ఓనర్ వాళ్ళు కదా ఖాళీ చేయమంటారు, తప్పదు కదా మేడం. కానీ ఎక్కడ తీసుకొస్తాడేమో, ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది సార్కు మాకు. మరి ఎట్లా దొరుకుతుందో ఏమో. బిల్డింగ్ మంచిగా సొంతంగా కావాలని కోరుకుంటున్నాం మేడం మేము. ఇంకా ఎంతోమందిని చూస్తేందుకు ఉన్నది కానీ ఇక్కడ అవకాశం లేదు. పెద్దగా కావాలని ఆయనకు అదే పట్టని ఉంటుంది, వండుడు పెట్టుడు అని ఉంటుంది. మరి ఫుల్ సపోర్ట్ మన చిరంజీవి కూడా సపోర్ట్ ఇచ్చారు. అట్లనే దాతలు ఎంతోమంది పైకి తీసుకుపోవాలని మా సార్కు మరీ అదొకటే మేము కోరేది. ఎంతోమంది మహానుభావులు ముంగడికి రావాలి. మా సారు 10,000 మందికి 1000 మందికి అన్నదానం చేస్తున్నాడు. అట్లా చేయాలని ఉన్నది. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు కోరుతున్నారు. అందరూ పై మెట్టుకు ఎక్కియాలని కోరుకుంటున్నాం. శ్రీమంతి వాళ్ళకు ఇదే ధైర్యంగా ఉండండి. తప్పకుండా ఆయన 5గురితో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 55 మంది అయ్యారు. సో లేదంటే ఇంకా 100 300 మందికైనా పెట్టాలన్న చేతులు అవి. కానీ ఆయనను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం మేడం అందరు. సో మా ఛానల్ ద్వారా ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ రావడానికి మేము సహాయం చేస్తాం. సరే, ఓకే అమ్మ, ధన్యవాదాలు మీ అందరికి. ఓకే, హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఉషన్న మేడం. ఉషన్న. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? నేను ఇక్కడ ప్రాపర్ అంటే మా మహబూబ్ నగర్, కానీ మేము 40 years హైదరాబాద్కి వచ్చి మేము వనస్థలిపురంలో కిరాయికి ఉంటుంటిమి. ఇంకా మా అమ్మ నేను ఉంటుంటిమి ఇద్దరం. ఇంకా 25 years కిందకు మా మిస్సెస్ అక్కడికి వెళ్ళిపోయింది మా అత్తగారింటికి. నాకు ఒక కూతురు అప్పట్లో 25 years కింద. ఇంకా వాళ్ళు అక్కడనే ఉంటున్నాం, మేము ఇక్కడనే ఉంటున్నాం. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోతే నేను ఇక్కడికి వచ్చేసిన, ఒక్కడిని ఉండలేక. ఇంకా నాకు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తలేదు. ఈ పెద్ద శంకర్ సార్ను కనుక్కొని వచ్చి ఇక్కడ ఉంటున్నాము. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? నేను 1.5 సంవత్సరం అవుతుందమ్మా. సంవత్సరం నుంచి ఉంటున్నారు? 1.5 సంవత్సరం అవుతుంది. నాకు కరెక్ట్ డేట్ తెలియదు కానీ నేను కొంచెం అప్సెట్గా ఉన్నా కదా. కాకపోతే సారు మంచిగా చూసుకుంటుండు పెద్ద శంకర్ గారు. మొన్న చిరంజీవి గారి దగ్గరికి కూడా పోయి వచ్చినాం. ఆయన సారు భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, అన్నీ పెట్టి. సార్కు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఏంటంటే కొంచెం ఇక్కడ కాల్ చేసే పొజిషన్ ఉంది కాబట్టి మాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది. రోజుకు ఎప్పుడు పోతామో ఏందో, మళ్ళీ వాటర్ ఫెసిలిటీ అది ఇది అని. ఇప్పుడు సారు చిరంజీవి గారు డబ్బులు కొన్ని సాయం చేసిండు కదా, అట్లనే కొందరు దాతలు ముందుకొచ్చి ఒక అడుగు ముందుకొచ్చేసి ఇంత సాయం చేస్తే మేము ఇద్దరం బాధపడకుండా ఉంటామని నేను ఆలోచిస్తున్నాము. తప్పకుండా. సో మా వంతు ఎంతవరకు సహాయం అందుతుందో అంతవరకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరేనా? సో ఇక్కడ ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ 90+ ఉన్న ఒక పర్సన్ ఉన్నారండి, పేరు మరియమ్మ. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అండ్ వాళ్ళ హస్బెండ్ సర్పంచ్గా కూడా చేశారు. బట్ ఈరోజు చూస్తే ఫౌండేషన్లో ఉన్నారు. అండ్ ఇంత వయసులో ఉన్నా కూడా ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటారంట. సో పక్కన ఉన్న పర్సన్కి కూడా రూమ్లో ఇంకొక పర్సన్ ఉన్నారంట, కళ్ళు కనిపించవంట, ఆవిడకి కూడా హెల్ప్ చేస్తుంటారంట. సో రైట్ నో మరియమ్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే మరియమ్మ. పేరు ఎంత? మీ వయసు ఎంత? 100 ఏళ్ళు అయిపోయిందా? ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అది ఇక్కడ రాగానే వచ్చిన ఫస్ట్. ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తుందా? ఏమో మరి 10 ఏళ్ళు అయితే 8 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందో? నేను అది గుర్తు పెట్టుకుంటానమ్మా. ఓకే ఓకే. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగానే ఉంది. ఫుడ్ బాగుందా? అన్ని మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. ఏది ఇష్టం మీకు ఫుడ్ బాగా? ఇక్కడ పెట్టే శంకర్ గారు పెట్టే ఫుడ్లో ఏది బాగుంటుంది?
మన తినే వస్తువులే పెడతాడు ఆయన. ఆ, ఆయన మటుకు కొత్త ఎట్ట తెస్తాడు. ఉమ్, మన ఇంటికాడ మనం ఏం తిన్నాం ఆ, అట్లనే పెడతారు. ఓకే. ఫౌండేషన్కి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ వచ్చిర్రు అంటేనే వచ్చిన. మీ పిల్లలు ఉన్నారా? కొడుకు దొంగలు ఎత్తుకపోయారు, భర్తలు ఎత్తుకపోయారు, సొమ్ము ఎత్తుకపోయారు. ఆయన పోయినా నేను అడిగిపోయినా. పిల్లలు ఏం చేసుకోలేరు. మంచి కొడుకు 16 ఏళ్ళ కొడుకుని తీసుకుపోయి చంపారు. రూపాయలు ఏమంటే ఇవ్వలేదని రూపాయల కోసం కొడుకు చంపారు. సరే, ఇక్కడ ఎట్లా ఉందమ్మా ఫౌండేషన్లో? అంతా బాగానే ఉందా? ఏం ఉండకాడుకుంటే ఆకలైన పెడతాడేమో అని చెప్పి పని చేస్తాం. దేవుడు ఎట్లా చేసిండు అట్లా ఉంటాం. మరి లేదా మనం కొత్తగా ఇప్పుడు పోవాలి, ఎక్కడ అన్ని కొనాలి అని చేయాలంటే వస్తాయా? చేసేవాళ్ళు రావద్దా? అజ్ఞాచంద్రం వదులుకున్నా ఎక్కడైనా ఇక్కడ పోయి ఏం చేస్తాం. దేవుడు రాసిండు. సరే, శంకర్ గారి గురించి ఏం చెప్తారమ్మా? ఏమని చెప్పాలి శంకర్ గారి గురించి? ఉమ్, చూస్తారేమిటి, మంచిగా చూస్తారేమిటి, ఉమ్, ఏం చెప్పాం మేము? వాళ్ళకి అన్నం పెడుతుండే, చేప వస్తుండే, మనకేది కావాలంటే అది తెస్తుండే. ఆయన ఏం శర్వాకం చేస్తున్నాం, మేమేం సంపాదించుకొచ్చి ఆయనకి ఇస్తున్నాం. ఆయన పెడుతుండే కదా తినేది. దేవుడు ఎట్లా పెట్టాడు అట్లా చేస్తాం మనం. మీ పేరండి? శ్రీనాథ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 3 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు ఒక పాప. ఎవరు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? ఛానల్ చూసిన, టీవీ ఛానల్. అంతకుముందు తార్నాకోటలో పనిచేసి. మీ వయసు ఎంత? నా వయసు 55. మీ పిల్లలు చూస్తున్నారు ఎప్పుడైనా మిమ్మల్ని? మొన్న వచ్చింది కనుక్కుంటా- తీసుకుపోయాడు, మళ్ళీ ఒకటి ఎందుకు? తెలియదు. మళ్ళీ వచ్చిన మళ్ళీ ఉంచుకున్నాడు. ఎంత మాత్రం ఏమన్నాడు సార్, ఒక దేవులాగా చూసుకుంటాడు. కన్న కొడుకులు కన్న నాళ్ళు ఎవరు చూసుకుంటలేరు. అలాంటి సార్ పోయినా మళ్ళీ వచ్చినా మళ్ళీ తీసుకున్నాడు సార్. మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళీ అట్లా కూడా అనలేదు సార్. మళ్ళీ కూడా అంటే మళ్ళీ ఉంచుకున్నాడు. మీకు ఫుడ్ ఓకే, బట్టలు, ఈ బెడ్స్, మీకంటూ విడిగా బెడ్స్ ఉన్నాయి, మీకు మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయనే ఇస్తారా? అన్ని సారే చూసుకుంటాడు. బట్టలు కూడా ఆయన కొనిస్తాడు? అన్ని కట్టాడు. సెల్లు కూడా వచ్చింది సార్. మొన్న సెల్లు కూడా కొనిచ్చాడా? ఎవరున్నారు మాట్లాడడానికి? ఇంట్లో వాళ్ళందరూ పంపించేశారంటున్నారు. ఎవరు వాడుకోమని ఇచ్చాడు సార్. వాడుకోమని ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు, ఎంతో మంది మాట్లాడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. చిరంజీవి గారిని కూడా కలిశారు. కలిసి అంతా మీ సార్ వల్లే. ఏం సార్ చెప్తారు? డ్రైవర్ నేను కూడా కలిసి కలిసావా? నమస్తే పెట్టిన సెకండ్ ఇచ్చింది. నా జన్మ ధన్యం అయిపోయింది. మీ పేరమ్మా? వెంకటరత్నం. వెంకటరత్నం గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా. చీరాల దగ్గర. ఇక్కడ ఫౌండేషన్ ఉందని ఎలా తెలుసు మీకు? అంటే యూట్యూబ్ ఫోన్లో అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ మా చుట్టాల అబ్బాయి ఉంది, ఆ అమ్మాయి ద్వారా తెలుసు. పిల్లలు లేరా మీకు? పిల్లలు లేరు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4వ సంవత్సరం వచ్చి. ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్ వస్తుందా? ఒంటరి ఇంటికి మా దేవుడు అసలు చూస్తున్నాడు కదా, ఇంటికాడ ఫీలింగ్ ఏముండదు. ఇప్పుడు సార్కి సంశయం ఇచ్చింది, ఇది ఖాళీ చేస్తే అక్కడ ఏందని చెప్పి సార్ టెన్షన్ పడి ఆయన గంటకి ఎట్నా ఏందా, ఇంతమందిని పెంచుతున్నారు కదమ్మా, వాళ్ళని అక్కడ పెట్టాలా ఏందా, నడిచేవాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ఒకటి దారి ఉంటేనే కదా. ఇన్నాళ్ళ మించి చూస్తున్నాడు, రేపు జనవరికి అని చెప్పేసి వాళ్ళు చెప్పేటప్పటికి అప్పటి నుంచి ఆయన ఆలోచించి ఎట్ట చేయాలా ఈ జనాన్ని, ఎక్కడ ఏందని చెప్పేసి ఆయనకి ఖాళీ ఉంటే ఇంకా 200 కాదు 300 మంది అయినా ఆయన పోషించే శక్తి ఉంది ఆయన దగ్గర. అలాంటప్పుడు ఎవరన్నా దాతనుండి, ఇప్పుడు మన చిరంజీవి గారు ఇది చేశారు, అట్టనే మళ్ళీ ఎవరన్నా ముందుకు వచ్చి మేము ఉన్నాములంటే మాకు సంతోషంగానే ఉంటుంది, సార్కి సంతోషంగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనము నలుగురు నడిస్తే బాట అవుతుంది కానీ ఒకళ్ళ వల్ల కాదు కదమ్మా. ఆయన ఇప్పుడు తెచ్చి పెడుతున్నాడు, మందులు అంటాడు, అవి అన్నీ ఆయన శక్తికుంది ఆయన పెడుతున్నాడు, తింటున్నాము. మళ్ళీ ఆయనకి మించిన భారం కదా. ఇప్పుడు ఇంతమందిని ఎక్కడ పెట్టాలా, ఒక నీడ గూడు అనేది ఉంటేనే కదా పచ్చి గూడు ఉండేది. ఆ గూడు కోసమే ఆయన ఇది చేస్తున్నాడు, రైతుల బొగులు ఎట్నా ఎక్కడ ఏందా అని తిరుగుతున్నాడు. తిరిగితే ఒకసాట ఉందని ఒకసాట లేదని, మన దగ్గర శక్తి కావాలి. ఇప్పుడు మీ బట్టోళ్ళు సహాయం చేస్తే ఆయనకి సంతోషంగా ఉండి మాకు కూడా సంతోషంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు చూస్తున్నాడు, ఎక్కడ ఇది కాలేదు. మరి దాన్ని బట్టి ఆయన అదే టెన్షన్లో ఉంటున్నాడు. చూడటం అదేం లేదు, అన్ని తింటాము ఉంటానే ఉంటాము, మాకు బాధ ఏం లేదమ్మా.
శంకర్ గారు, అసలు ఎందుకు సడన్గా బిల్డింగ్ ఖాళీ చేయమని అన్న మాట ఎందుకు వచ్చింది అసలు? ఇది యాక్చువల్గా మేము వచ్చి ఇక్కడికి 5 సంవత్సరాలు అయిందండి. సో ఇక్కడ నుంచి ఇది బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయాలని ఓనర్ గారు చెప్పారు. సో ఇంతమంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారని ముందు జాగ్రత్తతో తను డిసెంబర్లో ఖాళీ చేయండి అని ముందుగానే చెప్పారు. సో అప్పటి నుంచి మేము ఇక వేరే ప్రయత్నం చేస్తున్నాము. సడన్ గా మీరు అడిగారా? ఎంత సడన్ గా అంటే ఒక 4 నెలలు అయినా నాకు కూడా ఇప్పుడు 4-5 మంత్స్ ఇంకా టైం ఉందండి. సో టైం ఉంది, డిసెంబర్ వరకు మనకు టైం ఉంది. సో దీని పక్కన ఉన్న బిల్డింగ్ వాళ్ళది, ఓనర్ వాళ్ళది, అది కన్స్ట్రక్షన్ చేశారు. సో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ వాళ్ళది. సో ఈ రెండు కలిపి బిల్డింగ్ లేపాలన్న ఆలోచనలో ఉన్నాడు. సో ఆయన అందుకనే మాకు ముందుగా సో పోయి ఇబ్బంది పడతారు ఎందుకన్న ఉద్దేశంతో ఈ ఓనర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు గ్రాసరీస్ కానీ ఏదన్నా ఉంటే కూడా మనం చేసే యాక్టివిటీ చూస్తారు, రెగ్యులర్గా చూసి కొంచెం మాకు ఎప్పుడైనా రెంట్ విషయంలో తక్కువ ఉండి బిజినెస్ అట్లా నడవకపోయినా కూడా ఏదైనా ఉన్నా కూడా మాకు రెంట్ విషయంలో అవుతాడు. 2 months ఒకసారి ఇవ్వడము, 3 months ఒకసారి ఇవ్వడము ఆయన అర్థం చేసుకుంటాడు. సో అందుకనే ఆయన ముందు జాగ్రత్తగా శంకర్ ఇంతమంది ఉంటారు కదా, మరి సడన్గా చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4-5 months ముందే మనకు చెప్పాడు. సో ఇప్పటి నుంచే మేము అది వెతుక్కునే ఆలోచనలో ఉన్నాము. కానీ ఇంతమందికి వేరే దగ్గర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, రోజు అదే పనిలో ఉన్నాము. సో ఇక కొంచెం లాంగ్ ప్లేస్లో ఉంటున్నాయి, కొన్ని కొంచెం దూరంగా ఉంటున్నాయి. సో దూరంగా ఉన్నాయి ఏంటంటే కొంచెం ఇంత మొత్తం మన దగ్గర ఉన్నది 60+ వాళ్ళు కాబట్టి ఏదైనా సిక్ అయినా కూడా ఏదైనా హాస్పిటల్ పెట్టాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లా అన్ని ఫెస్టివ్స్ ఉండే దగ్గర చూస్తున్నాము, వెతుకుతున్నాము, అదే ప్రయత్నంలో వెతుకుతున్నాం మేము. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా అందరూ సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంచెం అడుగుతూ ఉన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా ఏపీ గవర్నమెంట్ నుంచి కావచ్చు. అక్కడ ఏపీలో ఏంటంటే ఏకంగా పెన్షన్ రేట్లు కూడా పెంచేశారు. సో పిల్లలు చూడలేకపోయినా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ వచ్చే పెన్షన్తోనే జీవితం గడిపేస్తున్నాం అంటున్నారు. అండ్ మీరు అడగచ్చు, మీరు ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ చూసి హెల్ప్ చేసినా కూడా, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూసినా, లేదంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసినా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసినా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో గవర్నమెంట్ని ఏమన్నా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మా ఏరియా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఒకసారి వచ్చి చూసిపోయారు మేడం. చూసి చాలాసేపు స్పెండ్ చేశాడు, ఒక 1 hour వరకు ఇక్కడ ఉన్నాడు. సో ఉండి తను ఆలోచించాడు, సో ఏం చేద్దాము ఏంటి పర్మనెంట్గా ఏం చేద్దామని. సో ఒక 1 hour ఉండి మన వాళ్ళందరితోటి గడిపి మాట్లాడి వెళ్ళాడు. సో మన దగ్గరికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 6 months అయింది. సో ఆయన కూడా దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి మేము అందరితో తీసుకొని వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాము. సో ఈ వీడియో చూస్తున్నట్టయితే సుధీర్ రెడ్డి గారు ఆయన కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. సో ఆయన అలాగే మన రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇప్పుడు ఉన్న సీఎం గారు మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్గా ఒక ల్యాండ్ చిన్న ప్లేస్ ఒక 200 గజాలు 300 గజాలు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే సో దాంట్లో కొంచెం ఒక 200-300 మందికి వేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. సో ఇది ఇక్కడితో ఆగిపోకుండా కూడా కొంచెం ఈ కార్యక్రమాన్ని సో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమిస్తే మాకు యాక్చువల్గా ఇప్పుడు నాకు మాది నల్గొండ జిల్లా గ్రామం కారకుండా నాకు సొంత ఇల్లు కూడా లేదు. సో సొంత ఇల్లు నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో గత 16 సంవత్సరాల నుంచి క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను అక్కడ. సో అక్కడ వర్క్ చేస్తూ నాది నర్సింగ్ కేర్. ప్రపోజల్ ఎప్పుడు తీసుకెళ్ళి మనం కలిసే ఛాన్స్ ఇవ్వరు మేడం. సో దాంట్లో వర్క్ చేసుకుంటూ నాది నర్సింగ్ కేర్ బిజినెస్ ఉంది. నర్సింగ్ కేర్ టేకర్ ఫిజియోథెరపీ నేను ఇంటికి పంపిస్తాను. సో నా దగ్గర ఏంటంటే అన్ఎంప్లాయీస్ ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో వాళ్ళు 30 నుంచి 50 వరకు ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో సో నేను దీన్ని నా ఫ్యామిలీకి వాడడం కానీ ప్లస్ దీనికి వాడడం కానీ రెగ్యులర్గా చేస్తాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిజినెస్ అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం స్ట్రగుల్ అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుండే, గ్రాసరీస్కి ఇబ్బంది అవుతుంది, మెడిసిన్కి ఇబ్బంది అవుతుంది. సో ఒకళ్ళిద్దరి కంటే ఒక మనిషికి మినిమం 1500 రూపాయలు మెడిసిన్ అవుతుందండి. సో ఒక మనిషికి మినిమం ఎంత లేదన్నా కూడా 1000 రూపాయలు అవుతుంది ఫుడ్కు. మామూలుగా మెయింటైన్ చేయాలన్నా కూడా మనకు 90,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది, నెలకి ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు అనేది నా సొంత డబ్బులతోనే నేను పెట్టుకుంటాను. ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియా ద్వారా చూస్తూ సో మేము కూడా హెల్ప్ చేస్తామనేది కొంచెం ముందుకు వస్తున్నారు. అలాగే మేము రీసెంట్గా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒక ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. దానికి ఒక్క అడుగు అనేది కాన్సెప్ట్ పెట్టాము. మెంబర్షిప్ అనేది 99 పెట్టాము, కానీ అదంతా ఫాలోఅప్ చేయలేక మేము సో ఆగిపోయాము. సో రీసెంట్గా ఏంటంటే ఒక్క అడుగు అని పెట్టాం మేడం. ఒక్క అడుగు ఏంటంటే మినిమం ఒక 3,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ సో అందరూ ఇవ్వగలరు. సో ఒకళ్ళు 10,000, 20,000, 30,000 ఇవ్వకున్నా కూడా ఒక 3,000 రూపాయలు అంటే ఎవరైనా ఇవ్వగలరు. సో ఆ ఉద్దేశంతో ఒక్క అడుగు అనే కాన్సెప్ట్ పెట్టి మా పెద్దవాళ్ళందరితోటి సో మన రీసెంట్గా ఒక ఇన్స్టాలో కూడా రీల్ చేశాము. అది ఇంకా స్టార్ట్ కాలేదు, రీచ్ కాలేదు. మొన్నటి వరకు రామ్ చరణ్ గారి వీడియో వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తోటి అదే మన సుబ్రహ్మణ్యం గారు బాగా
మాట్లాడతారు. ఆ ఒక్క అడుగు ఉద్దేశంతో ఇప్పుడు పబ్లిక్లో తీసుకెళ్లాలనేది ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు కొంతమంది ప్రముఖులకు పెట్టాం మనం వీడియో. సో విజయ్ దేవరకొండ కానీ, సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ, అంటే అలాగే రష్మిక దేవరకొండ వాళ్ళకి పెట్టాము. సో చిరంజీవి గారికి కూడా పెట్టాము. అలాగే రామ్ చరణ్ గారి వీడియో పిలిచి సో మమ్మల్ని పిలవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మేడం. ప్రముఖులలో ఒకరైనా కూడా సో ముందుకు వచ్చి సాయం చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అది. సో అలాగే పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకుంటే ప్రముఖులు దాంట్లో చిరంజీవి గారు ముందుకు వచ్చారు. అలాగే పబ్లిక్లలో విషయానికి వస్తే స్టూడెంట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సో డిఫరెంట్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ముందుకు వచ్చి ఒక్క అడుగు అనేది ముందుకేస్తే మేము ఒక 50 మంది కాకుండా 300 మందికి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాము. సో అది మీ సుమన్ టీవీ ద్వారా కొంచెం ఇంకొక అడుగు ముందుకేస్తామని మేము కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా అండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మా సుమన్ టీవీ ప్రేక్షకుల నుంచి కూడా ఆ సహాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ మనకి మెయిన్ పిల్లర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యం గారి వాయిస్ ద్వారానే చాలా మంది కథలు వస్తున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది సుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని కలవడం. చాలా మందికి మీ ద్వారా వెళ్తుంది కాబట్టి చెప్పండి. నేను చాలా హోల్ హార్ట్గా చెప్తున్నాను. ఆయన పడే అవస్థ బాధలు చూస్తున్నాను. అన్లెస్ వీ హ్యావ్ అవర్ ఓన్ అకామిడేషన్ చాలా కష్టం, వెళ్తుంది అన్సర్టన్గా ఉంటుంది. సో నలుగురు చేతులు వేసి అలా కొంచెం సహాయం చేసి ఎట్లయినా లెటర్స్ హ్యావ్ అక్వైర్ రిక్వైర్డ్ ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్ తర్వాత చేసుకుంటా అట్లా చేసుకుందామని మీ ద్వారా 10 మందికి తెలియజేసి కొంచెం జరిగేటట్టు చూడండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన తర్వాత వీళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేస్తే మా సుమన్ టీవీ నుంచి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనిపించింది. వెంటనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. శంకర్ గారు రిప్లై ఇచ్చారు. అండ్ చిరంజీవి గారు ఒక రోజు వాళ్ళతో స్పెండ్ చేసి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళతో ఎంతో కొంత టైం స్పెండ్ చేసినప్పుడు అనిపించింది, మనం రోజు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాము, ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటాము, చాలా తక్కువ స్టేజ్ నుంచి ఎక్కువ స్టేజ్లో సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. సుమన్ టీవీలో వీడియో చూస్తే ఎంతో కొంత హెల్ప్ చేస్తే సో ఈ పెద్దవాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టచ్చు అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు 3 పూట్ల తినడం కాదు, ఉండటానికి ప్లేసే లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారండి. ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. పిల్లలు చూడని వాళ్ళు ఉన్నారు, పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ఎందుకు భారంగా ఉండాలి అని చెప్పి పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేసుకుని ఇక్కడ శంకరే ఆయన వాళ్ళ బిడ్డగా ఉంచుకొని ఇక్కడ 14 సంవత్సరాల నుంచి 5 మందితో స్టార్ట్ అయిన ఈ ఫౌండేషన్ ఈరోజు 50 మందికి పైగా ఇక్కడ స్టే చేయడం జరుగుతోందండి. వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ మెడిసిన్ కావచ్చు, అన్నీ కూడా ఆయనే బేర్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక వీడియో చూసిన తర్వాత అందరూ చాలా ప్రేమతత్వం, కృతజ్ఞతా భావంతో ఉన్నారని చెప్పొచ్చు. యూనివర్స్ మనల్ని ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది మనం ఏ హెల్ప్ చేసినా కూడా. సో ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టిన తర్వాత అందరూ ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రోజు కూడా సుమన్ టీవీ కథలు రావడానికి కేవలం ఇన్స్టాగ్రామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో మీ అందరికీ దయించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సుమన్ టీవీలో చాలామంది యాంకర్లు ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాం. కానీ మా సుమన్ టీవీ అధినేత సుమన్ గారు కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఈరోజు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. డిజిటల్ రంగంలోనే ఫస్ట్ ప్లేస్లో సుమన్ టీవీ ఉండే విధంగా ఆయన కృషి ఉండిందని చెప్పొచ్చు. ఇప్పటికీ స్టిల్ మా ఆఫీస్లో కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఫుడ్ అనేది సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆఫీస్లోనే మాకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. అండ్ ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాలంటే వెంటనే సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేయాలి అనే మాట వచ్చేలాగా సంస్థని స్థాపించారు. అందుకనే ఆ దిశగానే ఈ వీడియోలు చూస్తున్నప్పుడు, ఇంతమంది పెద్దవాళ్ళని చూస్తున్నప్పుడు మా ఛానల్ ద్వారా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయించి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒక్క అడుగు అని ఒక కాన్సెప్ట్ పెట్టారు శంకర్ గారు. 3,000 రూపాయలు. నిజంగా మనం ఒక డ్రెస్ కొనుక్కుంటాము లేదా నెలలో ఎంతో కొంత వృధా ఖర్చు చేస్తుంటాము. సో దయచేసి మీ తల్లిదండ్రులుగా భావించి, చాలామందికి కొంతమందికి ఫాదర్ ఉండరు, కొంతమందికి మదర్ ఉండరు. సో తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఏదో ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనసు పెట్టి ముందుకొచ్చి సో ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, డిజిటల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ వీడియో మీరు ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా కింద వాళ్ళ నెంబరే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆ నెంబర్కి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు సుమన్ టీవీ నుండి సువర్ణ మేడం గారు మా ఓల్డ్ ఏజ్ హోమ్నకు విచ్చేసి మా వృద్ధులందరూ యోగక్షేమాలు విచారించి వారిని ఇంటర్వ్యూ చేసి తర్వాత వారికి స్వయముగా అన్నం లంచ్ అందజేసినారు. వారు మా ఎడల చూపిన ఆదరాభిమానాలకు మాకు ఎంతో సంతోషం కలిగినది. వారికి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయవలనని మా వృద్ధులందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.